సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. కొంతమంది ఇలా కూడా వాదిస్తారు, సరే వాస్తు మార్పులు చేసుకున్నాడు, కోటీశ్వరు అవ్వలేదే, మరి అందరూ కోటీశ్వర్లు అవ్వరు కదా. యోగం కూడా ఉండాలి, జాతక రీత్యా యోగం ఉండాలి. యోగం ఉన్నవాడు కోటీశ్వరుడు అయిపోతాడు. ఉదాహరణకి వాస్తు మార్పులు చేసుకున్న అతను చిన్న ఉద్యోగి కోటీశ్వరుడు అయిపోలేడు కదా. ఆ ఉద్యోగంలో ఎంత జీతమో అంత కరెక్ట్గా వస్తుంది, అక్కడే ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటాడు, డొమెస్టిక్ ఇష్యూస్ లేకుండా ఉంటాడు. బాగా పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాడు వాస్తు మార్పులు చేసుకున్నాడు, కోటీశ్వరులు అయిపోతారు. ఇంకోటి యోగం కూడా ముఖ్యం. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఎల్గా అద్వానీ గారు బీజేపీ గురించి ఎంత కష్టపడ్డారు అందరికీ తెలిసిందే, కానీ పీఎం అయ్యారా? యోగం లేదు. మోడీ గారికి ఆ యోగం ఉంది కాబట్టి అలా వచ్చేసి అయిపోయారు. అది యోగం. జాతకరీత్యా యోగం కూడా ఉండాలి. సో జాతకం వాస్తు రెండు కలిపి చేస్తే ఇంకా బాగుంటుంది. యోగం ఉన్నవాడిని ఎవడు చెడగొట్టలేడు. యోగం ఉన్నవాడికి ప్లస్ పాయింట్ కల్పించామనుకోండి, బాగా ఇంకా పైకి వెళ్ళిపోతారు, జీవితంలో బాగా సాధిస్తారు. సాయి రక్ష.